पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 159, 160 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 159 శ్లోకాన్ని విందాం. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణః సతయేవ స్వతసిద్ధం తద్వైలక్షణ్యమాత్మనః. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని చూద్దాం. దేహానికి తద్ధర్మ దాని ధర్మాలకు, తత్కర్మ దాని కర్మాలకు, తదవస్థాది దాని అవస్థలు మొదలగిన వాటికి, సాక్షిణః సాక్షి అయినది, సతః ఏవ ఎల్లప్పుడూ ఉండెడు, ఆత్మనః ఆత్మకు, తద్వైలక్షణ్యం దేహ విలక్షణత్వము, స్వతః సిద్ధం స్వతసిద్ధము అంటున్నారు ఇక్కడ. దేహానికి, దాని ధర్మానికి, దాని కర్మలకు, దాని అవస్థలకు ఆత్మ అనేది సాక్షిగా ఉండడం వల్లనే శరీరం ఆత్మ కంటే భిన్నమైనది అన్న విషయం రుజువు అవుతోంది అంటున్నారు ఇక్కడ. గురుదేవా, నాకు సుఖం వస్తోంది, దుఃఖం వస్తోంది, శరీరం పనిచేస్తోంది, ఇవన్నీ నేనే అనుభవిస్తున్నానా లేక వీటికి నేను వేరెవరోనా అంటూ అడిగితే దానికి సమాధానంగా గురువుగారు చెప్పిన సమాధానం అన్నమాట ఇది. శరీరము, దాని లక్షణాలు, క్రియలు, స్థితులు వీటికి సాక్షి. ఆ సాక్షి స్వయంగా ఉంది, అది నిత్యము, అది వాటికంటే పూర్తిగా భిన్నం నాయన అంటూ చెప్తున్నారన్నమాట. దేహ ధర్మ కర్మలు అంటే ఏమిటి? శరీరం పుడుతుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, ఇవన్నీ దాని ధర్మాలు. అలాగే నడవడం, మాట్లాడడం ఇవి దాని కర్మలు. దాని అవస్థలేమిటి? జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఇవన్నీ మార్పు చెందుతూనే ఉన్నాయి కదా. వీటన్నిటినీ మారకుండా చూస్తూ ఉన్నది సాక్షీభావం అన్నమాట. అంటే ఇది నాకు జరుగుతోంది అని తెలుసుకుంటున్నది ఎవరు అంటే అది ఆత్మే. నాకు కల వచ్చింది అన్నట్టు మనం చెప్తాం. నాకు అంటే అక్కడ ఎవరు? ఆ కళ ఎవరికొచ్చింది? ఎవరో ఒకళ్ళు దాన్ని గమనిస్తున్నారు కదా. కాబట్టి అక్కడ ఆ గమనించేది ఆత్మ అన్నమాట. ఆత్మ శరీరం కాదు, మనస్సు కాదు, పూర్తిగా అది భిన్నము అంటూ చెప్పడం జరుగుతోంది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. శరీరం క్షేత్రం, ఆత్మ క్షేత్రజ్ఞుడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో చెప్తారనమాట. క్షేత్రాలన్నిటికీ ఉన్న క్షేత్రజ్ఞుడును అంటే జీవాత్మను కూడా నేనే అని తెలుసుకో అంటారు. ఇంకా క్షేత్రజ్ఞుల యొక్క అంటే ప్రకృతి పురుషుల యొక్క ఏ తత్వజ్ఞానం కలదో అది జ్ఞానం అని నా అభిప్రాయం అంటారు. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ మన చేత ఇంకో అడుగు ముందుకు వేస్తున్నారనమాట. వేదాంత జ్ఞానాన్ని 5 దశలుగా వర్ణిస్తున్నారు. ఇలా నేను శరీరాన్ని, రెండోది నేను శరీరాన్ని, నాలో ఆత్మ ఉంది. 3 నేను ఆత్మను, నాకు ఆగంతుక శరీరం ఉంది. 4 నేను సర్వవ్యాపకమైన ఆత్మను, నేను ఈ శరీరం
సరిహద్దులకే పరిమితం అవ్వలేదు అంటూ, 5 నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అంటూ ఈ రకంగా మనకి నెమ్మదిగా అలవాటు చేస్తారన్నమాట. ఈ వాక్యాలన్నీ అర్థం చేసుకుని జీర్ణించుకోవడానికి మనకి సమయం పడుతుంది. వినడానికి ఎంతోసేపు పట్టదు, కానీ వాటిని లోతుగా విశ్లేషించాల్సిందే. వేదాంతానికి రాకముందు నేను శరీరం అని అనుకుంటాం, అక్కడి నుంచి మొదలు పెడతాం. రెండవ దశలో నేను శరీరాన్ని, నాలో ఆత్మ ఉంది అని. మూడో దశలో నేను ఆత్మ ఉన్న శరీరాన్ని కాదు, శరీరం ఉన్న ఆత్మను అని అర్థం చేసుకుంటాం. శరీరం మాట వచ్చినప్పుడల్లా ఆగంతుక శరీరం అని మననం చేసుకుంటే మంచిది. అంటే అది ఆత్మ అయిన నాకు నేను వ్యవహారాలు నడపడానికి తాత్కాలికంగా ఇవ్వబడింది. భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వెనక్కి తీసుకుని వెళ్ళే హక్కు ఆయనకుంది. ఇది మనం చూస్తాం. ఇక్కడ 4వ దశలో ఏం చూస్తామంటే ఇదే అసలు చాలా ముఖ్యమైన దశ. ఏమిటిది? నేను ఈ శరీరం వెనుక ఉన్న ఆత్మను అనేసరికలా ఒక పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఏమిటది? నేను ఈ శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుడను, నేను నా శరీరంలో క్షేత్రజ్ఞుడను అయితే మీరు మీ శరీరంలో క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యం అని చూసాం కదా మనం. అంటే ఎన్ని శరీరాలు ఉంటే అన్ని చైతన్యాలు ఉన్నాయని అనుకునే అవకాశం ఉంటుంది. రాముడు రామ శరీరంలో ఉన్న చైతన్యం, కృష్ణుడు కృష్ణ శరీరంలో ఉన్న చైతన్యం. ఈ విధంగా ఎన్ని శరీరాలుంటే అన్ని చైతన్యాలు ఉన్నాయని అనుకుంటాం. ఇలా మామూలు మనుషులే కాదు, కొంతమంది దార్శనికులు కూడా ఇలా భావిస్తున్నారు. సాంఖ్య దార్శనికులు ఎన్ని శరీరాలుంటే అన్ని ఆత్మలుంటాయంటారు. ఈ అపోహను తొలగిస్తూ ఈ శ్లోకం చెప్పబడింది అనమాట. ఏది? క్షేత్రజ్ఞం విద్ధి అని. దేహాలు అనేకం, దేహి ఏకం అంటూ. క్షేత్రాలు ఎన్ని ఉన్నా వాటిలో ఉన్న క్షేత్రజ్ఞుడొక్కడే. ఇంకో విధంగా చెప్పాలంటే శరీరాలు ఎన్ని ఉన్నా చైతన్యం ఒకటే. అంతేకాదు, శరీరాల్ని గురించి చెప్తున్నామంటే శరీరాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో చైతన్యం లేనట్టు కాదు, చైతన్యం సర్వవ్యాపకం. శరీరాలు ఉన్నా లేకపోయినా చైతన్యం అంతటా ఉంటుంది. దాన్ని ప్రతిబింబింపచేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం ఉన్నట్టు తెలియడం లేదు, అంతే. మనం అనేకసార్లు ఈ చెయ్యి మీద కాంతి పడ్డం అనే దాన్ని చూసాం. చెయ్యి ఉంటే కాంతి తెలుస్తుంది, చెయ్యి తీసేస్తే కాంతి తెలియడం లేదు. అంతేగాని కాంతి అక్కడ లేదనడానికి లేదు కదా. అలాగే మన తలపైన కూడా కాంతి ఉంది, కానీ మనకు తెలియదు. మనకి తెలియనంత మాత్రాన కాంతి లేనట్టు కాదు. కానీ కాంతి ప్రకటితమైనా కాకపోయినా కూడా కాంతి సర్వగతం. అదే అంశాన్ని చైతన్యం యొక్క 5 లక్షణాలు చూసినప్పుడు చూస్తాం మనం. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ తెలీదు అనుకున్నాం. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టయితే అవ్వట్లేదు కదా. చైతన్యం సర్వవ్యాపకం అయినా కూడా అది ఉన్న మాధ్యమం వల్ల దానికి పేరు మారుతోంది. ఒకే వ్యక్తి తన పిల్లకు తండ్రిగా, తన దేశానికి నేతగా, ఇంకొకరికి కొడుగ్గా కూడా ఉంటున్నారు. అంటే వ్యష్టిగా అతను తండ్రి, సమిష్టిగా అతను ప్రధాని లేదా కుటుంబాధికారి. అదేవిధంగా చైతన్యం కూడా రెండుగా కనబడుతుంది. వ్యష్టిపరంగా చైతన్యాన్ని జీవాత్మ అంటే, సమష్టిపరంగా చైతన్యాన్ని మనం పరమాత్మ అంటున్నాం. ఉన్నది ఒకటే చైతన్యం. మాధ్యమంలో ఉన్న భేదం వల్ల ఆ భేదం కనబడుతోంది. వ్యుష్టి దృష్ట్యా జీవాత్మ, సమష్టి దృష్ట్యా పరమాత్మ. జీవాత్మలోని జీవ అనే విశేషణం, పరమాత్మలోని పరమ అనే విశేషణాన్ని తీసేస్తే మనకి మిగిలేదేంటి? ఆత్మ, శుద్ధ చైతన్యం. జీవాత్మ కూడా ఆత్మే, పరమాత్మ కూడా ఆత్మే. ఈ గుర్తింపునే మనం జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలి? నేను సర్వవ్యాపకమైన ఆత్మను, నేను వ్యష్టిపరంగా వ్యవహారపరంగా నడిపితే నేను జీవాత్మను, అదే నన్ను సమిష్టిపరంగా చూస్తే నేను పరమాత్మను. వ్యష్టిపరంగా సమష్టిపరంగా కూడా చూడకపోతే నేను నిర్గుణ చైతన్యాన్నే. జీవ పరమ అనే గుణాలు లేని నిర్గుణ చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని, ఆత్మను. ఈ జ్ఞానాన్ని జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం అంటారనమాట. ఈ జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని పొందడానికి మన సాధారణంగా శాస్త్రం చెప్పే ఉదాహరణ అలా సముద్రము. అలను చూస్తే
అలగా చూస్తే చిన్నది, సముద్రాన్ని సముద్రంగా చూస్తే చాలా పెద్దది. ఇప్పుడు అలకు ఉన్న అల నామరూపం తీసేసి సముద్రానికి ఉన్న సముద్ర నామరూపం తీసేస్తే రెండిట్లో ఏముంది అంటే సమంగా నీరే ఉంది. ఇంత చిన్న అలలో ఉన్నది నీరే, అంత పెద్ద సముద్రంలో ఉన్నది నీరే. అదేవిధంగా ఇంత చిన్న జీవాత్మలో ఉన్నది ఆత్మే, అంత పెద్ద పరమాత్మలో ఉన్నది ఆత్మే. ఈ జ్ఞానాన్ని జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానము లేదా ఆత్మ ఏకత్వ జ్ఞానము అని అంటారు. 13వ అధ్యాయంలో ఉన్న మొదటి 3 శ్లోకాల్లో ఈ ఏకత్వాన్ని బోధిస్తారు కృష్ణ భగవానుల వారు. మహావాక్య శ్లోకం అయిపోయింది అది. అందువల్లనే చాలా ముఖ్యమైన శ్లోకం కూడా. శంకరాచార్యుల వారు దీని మీద ఎంతో విపులంగా భాష్యం రాశారు. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని సూచించే ఏ వాక్యాన్ని అయినా మహావాక్యం అని అంటారు. ఇప్పుడు క్షేత్రజ్ఞం మాం విద్య అంటే క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ, మాం విద్య అంటే నన్ను తెలుసుకో అంటున్నారు కృష్ణ పరమాత్మ. నేను అంటే పరమాత్మ అని తెలుసుకో అని. జీవాత్మను పరమాత్మగా తెలుసుకో. శరీరపరంగా చూస్తే జీవాత్మ శరీరం వేరు, పరమాత్మ శరీరం వేరు. పాత్రలు భిన్నంగా ఉన్నాయి కానీ అందులో ఉన్న తత్వం ఒకటే. 0 వోల్ట్ బల్బులోనూ 100 క్యాండిల్స్ బల్బులోనూ ఒకే విద్యుత్ శక్తి ఉన్నట్టు. అంటే ఆత్మ విద్యుత్ శక్త అని అనకూడదు. పోలిక ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి. అందువల్ల మాం విద్ధి అంటే నన్ను పరమాత్మగా తెలుసుకో. ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వక్షేత్రేషు భారత అన్నారు ఆయన. ఈ చైతన్యం అన్ని శరీరాల్లోనూ ఉంది అన్నారు. ఇప్పుడు నన్ను ఇంకో వ్యక్తితో పోలిస్తే శరీరపరంగా చూస్తే నేను పొట్టిగా పొడుగ్గా, వయస్సులో తేడాతోటి, మానసిక పరిస్థితులు, ఆలోచనలు ఇవన్నీ తేడాతోటి, భావోద్రేకాలు తేడాతోటి, జ్ఞానం పరంగా తేడాతోటి ఇలా చూస్తే వేరువేరు. కానీ చైతన్యపరంగా చూస్తే మనం నాలోని చైతన్యం, నీలోని చైతన్యం, అతనిలోని చైతన్యం అంతా ఒకటి. అతను నేను, నేను అతను అనవచ్చు. సహ అహం అస్మి, అహం సహ అస్మి. ఇది ప్రసిద్ధి చెందిన సోహం మంత్రం అన్నమాట. అందువల్ల దీన్నో హంస మంత్రం అని కూడాను అంటుంటారు. హంసం అంటే అహం సహ, నేను ఆ పరమాత్మను. అహం బ్రహ్మాస్మి, జ్ఞానాన్ని కలగజేయడమే ఈ వాక్యం యొక్క అర్థం. ఈ జ్ఞానం ఎంతో ప్రయోజకరమైందనమాట. తక్కిన జ్ఞానాలు ఎన్ని పొందినా కూడాను అవి పూర్తిగా ప్రయోజనాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే ఈ జీవితంలో దుఃఖాన్ని అవి పోగొట్టలేవు. మనం ఏ డిగ్రీ చదివినా ఈ దుఃఖం మాత్రం మటుమాయం అవ్వదు. డిగ్రీలు పెరుగుతాయే గాని ఆనందం పెరగదు. అసలైన జ్ఞానం పొందితే జీవన విధానమే మారిపోతుందన్నమాట. ఈ క్షేత్రజ్ఞాల గురించి జ్ఞానమే అసలైన జ్ఞానం అంటూ ముండకోపనిషత్తు ఆత్మవిద్యను పరావిద్య అని, తక్కిన జ్ఞానాలన్నింటినీ అపరావిద్య అంటూ చేర్చేసిందనమాట. దీన్ని కూడా మనం కొంచెంగా చూసేద్దాం. అపరావిద్య అనేది అజ్ఞానంతో సమానం అంటారు శంకరుల వారు. అంటే అపరావిద్యను పొందినా పొందకపోయినా ఒకటే, పరావిద్య ఒకటే జీవితంలో మార్పును తీసుకొస్తుంది అంటారు. ఈ పరావిద్య మన జీవితంలో ఎలా మార్పు తీసుకొస్తుంది అంటే మళ్ళీ మనం అలా సముద్రం ఉదాహరణకే వెళ్ళాలి. ఒక సముద్రంలో 2 అలలు ఉన్నాయనుకుందాం. ఒక అల జ్ఞానం పొందింది, ఇంకొక అల జ్ఞానం పొందలేదు అనుకుందాం. జ్ఞానం పొందని అలకు తనలోనూ సముద్రంలోనూ ఉన్నది నీరే అని తెలీదు. తాను చిన్న అల అనుకుంటుంది. తాను సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలో లయమైపోతున్నానో అనుకుంటుంది. చిన్న బుడగలాగా మొదలై చిన్న అలగా లేచి పెద్ద అలగా ఎగసిపడుతుంది. నిజమే, కానీ ఎగసిపడినంతసేపు ఉండదు ఆ మిడిసిపాటు. తీరం చేరగానే తన జీవితానికి చరమగీతం పాడాలని తెలుసు. తన జీవితం క్షణభంగురం అని భావిస్తుంది. దానివల్ల అభద్రతా భావనకి లోనవుతుంది. అలా తాను అల మాత్రమే అనుకున్నంతవరకు ఆ అభద్రతా భావం తప్పించుకోలేదు. ఇదే సూత్రాన్ని నేరుగా మనం మన శరీరానికి అప్లై చేసుకోవచ్చు. నేను శరీరాన్ని అనుకుని శరీరంతో మమేకం చెందితే ఆ అభద్రతా భావనకు లోను కాక తప్పదు. ఈ శరీరం కూడా ఎదుగుతుంది. యవనంలో పడిన మిడుసుపాటును కాలంను నిర్దాక్షిణ్యంగా కాలరాసేస్తుంది. అనుక్షణం మృత్యుభయం వెన్నంటి ఉంటుంది. చిన్న వయసు నుంచి భద్రత పొందడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది. మన పిల్లలు 5 అంకెల జీతం లేదా 6 అంకెల జీతం పొందాలని చిన్నప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. వారి ఇష్టాలు ఏమిటో పట్టించుకోకుండా బాగా ధనం సంపాదించడానికి తోడైన జీవితపు చదువును చదివించడానికి చూస్తాం. ఎల్కేజీ నుంచి ప్రణాళికలు మొదలు పెడతాం. పడరాని పాటలు పాడతాం ఉద్యోగం వచ్చేంతవరకు. ఉద్యోగంలో చేరాక భద్రతాభావం పూర్తిగా రాదు. ఒక ఉద్యోగంలో బాగా నిలదొక్కుని ఆ సంస్థలో మంచి పేరు తెచ్చుకున్నా కూడాను అంతకన్నా మంచి హోదా, మంచి జీతం వచ్చే ఉద్యోగ అవకాశం రాగానే మళ్ళీ దానికి మారిపోతాం. జీవితమే ముఖ్యం, అనుబంధాలు ముఖ్యం.
ఇదంతా దేనికోసం అని బ్యారేజ్ వేస్తే భద్రత కోసం. అందులో పిల్లలు కూడా వస్తారు. పిల్లల మీద తలకు మించిన ఖర్చు పెట్టి కష్టపడి వారిని వృద్ధిలోకి తీసుకొస్తాం. ఎందుకు? వృద్ధాప్యంలో వారు మనకి అండగా నిలబడతారనే ఆశ. ఏం చేసినా భద్రత కోసమే చేస్తుంటాం. ఈ భద్రత ధనంలో ఉందనుకుంటాం. ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత భద్రత ఉంటుందని పొరపాటు పడతాం. నిజానికి అజ్ఞానానికి ధనము భద్రత పర్యాయ పదాలు. అజ్ఞాని అంటే వేదాంతపరంగా అజ్ఞాని, అటువంటి వ్యక్తిని వేదాంతం సంసారి అంటుంది. సంసారి అంటే ధనం ఉంటే భద్రత అనుకునే వ్యక్తి. ధనం వల్ల భద్రత వస్తుందని ఎందుకు అనుకుంటాడు? నేను శరీరం అనుకుంటాడు కాబట్టి. ఇప్పుడు మనం అదే సముద్రంలో ఉన్న జ్ఞానం పొందిన అల విషయం చూద్దాం. జీవన్ముక్తికి పొందిన అల అది. ఆ అల తనకి నామరూపాలున్న చిన్న అల కాదని, సముద్రం నుంచి పుట్టిన చిన్న అల కాదని, నీటిపరంగా సముద్రానికి కూడా అధిష్టాన దేవత అని తెలుసుకుంటుంది. అంటే నామరూపాలున్న అల మరణిస్తుంది గాని అధిష్టాన దేవత అయిన నీరుకి మరణం లేదు. నీరు అలా పుట్టకముందు ఉంది, అలలోనూ ఉంది, అల జీవితం ముగిసినా కూడా ఉంది. నీరుగా అలలోనూ, సముద్రంలోనూ, నదిలోనూ, కొలంలోనూ ఉంటుంది. ఎండాకాలంలో నీరింకిపోయి మనుషులకు కనబడకపోయినా కూడా అవ్యక్తంగా ఉంటుంది. ఈ జ్ఞానం ఇంకొక అలకు కలిగినందుకు దానికి తాను మరణిస్తాననే భయమే లేదు. ఈ జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉన్న భేదం భద్రతకు అభద్రతకు మధ్య ఉన్న భేదం. ఈ జ్ఞానం ఒక్కటే భద్రతను ఇస్తుంది అంటుంది శాస్త్రం. వేరే ఏ జ్ఞానం పొందినా కూడాను అభద్రతాభావం పూర్తిగా తొలగిపోదు. తక్కినవన్నీ భద్రతను ఇచ్చినట్టుగా కనిపిస్తాయి గాని అవి శాశ్వతంగా ఇవ్వలేవు. ధనము, హోదా, ఆస్తులు, ఆత్మీయులు భద్రతను ఇస్తాయని మీరు భావిస్తే వేదాంతం మిమ్మల్ని ఖండించదు. కానీ నిక్షేపంగా వెళ్ళిరండి, వాటిని ప్రయత్నించండి, చివరికి మీరే వెనక్కి తిరిగి వస్తారు అంటుంది. అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది వేదాంతం. ఎన్నాళ్ళకు తిరిగి వస్తారు అన్నది అక్కడ మళ్ళీ మీ ఆలోచన స్థాయిని బట్టే ఉంటుంది. వేదాంతం మీకు ఒక సవాలు విసురుతోంది. ఎక్కడైనా మీ భద్రత పొందుతారేమో చూడండి, అది సాధ్యం కాదు అంటుంది. నిజానికి అలా వేరే ఏదీ భద్రతను ఇవ్వలేదని తెలుసుకొని వేదాంతానికి వస్తే మనస్సు పరిపక్వత చెంది ఉంటుంది. కాబట్టి అప్పుడు వేదాంతం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, వేరే ఏదీ భద్రతను ఇవ్వదు అంటే వేదాంత జ్ఞానం నాకు భద్రతను ఇస్తుందా? ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వేదాంతం కూడా ఏమీ భద్రతను ఇలా తీసుకొచ్చి ఇచ్చేయట్లేదు. వేదాంతం నీకు బాహ్యంగా అసలు భద్రతే అవసరం లేదు, నువ్వు నిత్య శుద్ధ ముక్త పురుషుడివి అంటుంది. అంటే వేదాంతం భద్రతను ఇవ్వదు, మనలో ఉన్న అభద్రతాభావాన్ని పోగొడుతుంది. అందువల్ల సన్యాసులు నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. మనం భద్రత ఇస్తాయి అనుకున్నవి వస్తువులే వారికి లేవు. ఏది? ఇల్లు, కుటుంబం, ధనం, ఆస్తి. రాత్రికి భోజనం దొరుకుతుందా లేదో కూడా తెలీదు. మన లెక్క ప్రకారం వారే ఎక్కువ అభద్రతాభావనకు లోను కావాలి. కానీ వారే ఇవన్నీ ఉన్నవారికన్నా హాయిగా నిశ్చింతగా ఉన్నారు. నిజానికి మనకి దగ్గర ఏదైనా ఉంటే దాన్ని కాపాడుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ యోహో జ్ఞానం అన్నారు. అంటే క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఈ విషయాల గురించిన జ్ఞానమే అసలైన జ్ఞానం అన్నారు. దీన్నే ఆత్మజ్ఞానం అన్నారు ఆ మహానుభావులు. నా కరోతి నా లిప్యతే అంటారు. అందుకే గీతలో మనకి 13వ అధ్యాయంలో ఆత్మ చెయ్యదు, దేనికి అంటుకోదు కూడాను. నైవ కించిత్ కరోమి అంటాడు జ్ఞాని. నేను ఏమీ చెయ్యను అని తెలుసుకోగలుగుతాడు ఆయన మాత్రం. ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత ఆత్మ అంటారు. చూసేది, వినేది, ఆలోచించేది అదే ఆత్మ, అంతే. అది ఏ పని చెయ్యదు. నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అంటారు మాండూక్యంలో. అవస్థలన్నిటికీ అతీతమైనది ఈ ఆత్మ అంటూ. ప్రహ్లాదుడు శరీరం బాధపడినా మనసు స్థిరంగా ఉండేది. ఎందుకు? అతను తనని శరీరంగా అసలు ఎప్పుడు చూడలేదు కాబట్టి. సాక్షిభావానికి ఆయన ఉదాహరణగా ఉన్నారన్నమాట అక్కడ. శరీరాన్ని, దాని యొక్క స్వభావాన్ని, కర్మల్ని, అవస్థాత్రయాన్ని మొదలైన వాటిని ఆత్మ స్పష్టంగా గుర్తించగలుగుతుంది. ఒక వస్తువును చూసే ద్రష్ట ఆ వస్తువు కావడం ఎప్పటికీ కూడాను సంభవం కాదు. ఏ వస్తువునైతే మనం చూడగలుగుతున్నామో అదే మనం అవడం అనేది ఎప్పటికీ అవ్వదు కదా. కాబట్టి ఆత్మ వేరు, శరీరం వేరు అని ఇక్కడ మనకి స్పష్టంగా రుజువు చేయబడుతోందనమాట. ఇప్పుడు దీని తర్వాత 160వ శ్లోకాన్ని కూడాను
వినేద్దాం మనం. శల్యరాశిః మాంసలిప్తో మలపూర్ణోతి కష్మలః కథం భవేదయం వేత్త స్వయమేతద్విలక్షణః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఇక్కడ శల్యరాశి ఎముకల రాశి కలదియు, మాంసలిప్త మాంసము చేత పూయబడినదియు, మలపూర్ణ పురుషము తోడును పుసులు గులిమి చీము ఇలాంటి వాటితో నిండినది అయిన, అతి కష్మల చెమట దుర్గంధము మొదలైన వాటితో కూడిన మిక్కిలి అశుద్ధమైనది అగు అయం ఈ శరీరము, ఏతద్విలక్షణ దేనికంటే విలక్షణమైన నిర్మలమైనది, స్వయం ఆత్మగా, కథం భవేత్ ఎలా అవుతుంది చెప్పండి, అంటే అన్నిటికంటే విలక్షణమో నిర్మలమైనటువంటి దానిలాగా ఎలా అవుతుంది ఇది, ఇక్కడ అనుమానపూర్వకంగా మనకి చెప్పబడుతోంది అంటూ చెప్తారన్నమాట పెద్దలు దీని గురించి. ఎముకలతో నిర్మించబడి మాంసంతో మలంతో నిండి ఉండే ఈ శరీరం అసహ్యమైనది, అపవిత్రమైనది. పాత్రల్లో ఉండే పదార్థం కూడా అసహ్యమైనవే. పరమ పవిత్రమైన జ్ఞానస్వరూపమైన ఆత్మతోటి దీనికి కంపారిజన్ ఏంటి అంటూ ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోందన్నమాట. ఈ శరీరాన్ని నువ్వు పరిశీలించవయ్యా అంటూ చెప్తూ గురువుగారు ఏం చెప్తున్నారు, ఇది శల్యరాశి అంటే ఎముకల కట్ట, ఎముకలతో నిండి ఉంది. మాంసలిప్తం మాంసం కప్పబడి ఉంది. మలపూర్ణం ఇది లోపల రక్తం, మలం, మూత్రం ఇలాంటివన్నీ కూడాను ఉన్నాయి అందులో. శుద్ధం కాదు ఇది, అపవిత్రం అంటున్నారు. ఇలాంటి దాన్ని నువ్వు నేను అని అంటావా? ఈ శరీరం గురించి తెలుసుకుంటున్నది ఎవరు అన్న ప్రశ్న వస్తే శరీరం మనకి జడమైంది, కానీ దాన్ని తెలుసుకుంటున్నది చైతన్యం, అదే ఆత్మ అంటూ చెప్పబడుతుందన్నమాట. మనం కఠోపనిషత్తులో నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా నా భూయః అజో నిత్యః శాశ్వతః అయం పురాణో నా హణ్యంతే హన్యమానే శరీరే అంటూ శరీరం నశించినా కూడాను ఆత్మ నశించదు అంటూ చెప్తారనమాట. ఆత్మకు శరీరంతో సంబంధమే లేదు అంటూ చెప్తూ శరీరము మనకి దృశ్యం, ఆత్మ ద్రష్ట. దృశ్యం మారుతుంది, ద్రష్ట మాత్రం మారడు. శరీరం మనకి ఒక సాధన మాత్రమే, అందులో ఉండే చైతన్యం వేరు. అద్దంలో ఒక ముఖం కనబడుతుంది మనకి, కానీ అది మనం కాదు కదా, అద్దంలో కనబడే ప్రతిబింబం మాత్రమే. శరీరం కూడాను మనం కాదు. ప్రతిరోజు ధ్యానంలో మనం ఈ శరీరం సాక్షిభావంగా చూస్తోంది అన్నిటినీ అన్నది ప్రాక్టీస్ చేయాలి అంటూ గురువర్యులు మనకి బోధిస్తున్నారనమాట. ఈరోజు ఈ 2 శ్లోకాలని ముగించుకోవడం జరిగింది. మళ్ళీ మనం రేపు మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.